హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. మీరు డ్రిప్ పద్ధతి పెట్టారు కదా? డ్రిప్ డ్రైన్ కూడా మేడం ఇది. వచ్చినది ఏదైతే ఉందో ఆ డ్రిప్ ద్వారాగా ఇందులోకి మొక్కలోకి వస్తుంది ఇలాగా. ఓకే. ఆ వచ్చిన నీరు ఈ గొట్టం ద్వారాగా మళ్ళీ డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. సాధారణంగా మిద్దె తోట అంటే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పువ్వులు పెట్టుకుంటాం. అవునండి. మీరు ఏంటంటే ఫిష్ ని కూడా తీసుకొచ్చారు, చేపలు కూడా ఎందుకని పెట్టాల్సి వచ్చిందంటే మనం సర్వసాధారణంగా అనేక గార్డెన్స్ చూస్తుంటారు. గార్డెన్ పెట్టగానే ఆ యొక్క పంట బాగా వస్తుంది. నెక్స్ట్ పంట మళ్ళీ వేసేసరికి అందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను సరూర్ నగర్ లో ఉన్నటువంటి రవిచంద్ర గారి మిద్దె తోటని చూద్దామని వచ్చానండి. తీరా నేను ఇక్కడికి వచ్చాక ఇది మిద్దె తోట కాదు, మిద్దె సంత అని చెప్పాలి. ఎందుకంటే తోట అంటే ఏదో ఒక 4-5 రకాలో లేకపోతే ఒక 10 రకాల వరకు ఉంటాయి, కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఆకుకూరలు కానీ. ఇక్కడ చూస్తే అసలు దీన్ని ఎలా డెవలప్ చేశారు, దీనికోసం ఆయన ఎంతసేపు కష్టపడతారు, దీన్ని ఇలా పెంచాలి అంటే అది కూడా గ్రో రైత్ అనే ఒక మెథడ్ లో, అంటే అంత డ్రిప్ ద్వారా మొత్తం ప్రతిదీ కూడా డబ్బాల్లాగా పెట్టి వీటిల్లో పండించని కూరగాయ అంటూ లేదండి. సొరకాయ, బీరకాయ, కాకరకాయ, వంకాయ, పచ్చిమిరపకాయ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, టమాటోస్, అసలు ఇంకా అన్ని రకాల మొక్కలు చూస్తేనే చాలా షాక్ అయిపోతున్నాను. గతంలో కూడా ఒకసారి నేను రవిచంద్ర గారిని పరిచయం చేశాను మన సుమన్ టీవీ ఆడియన్స్ అందరికీ కూడా. మళ్ళీ గార్డెన్ ఉంది బాగుంది అని చెప్పేసి అనేసరికి ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎన్ని రకాల మొక్కలు, ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయంటే మాటల్లో చెప్పలేను. ఒకసారి అసలు రవిచంద్ర గారితో మాట్లాడదాము. ఇలా మనం కూడా పెట్టుకోవాలంటే ఏం చేయాలి, దీనికోసం ఎలా కష్టపడాలి, కష్టం అనేది పక్కన పెడితే ఆ సంతోషం అసలు మాటల్లో చెప్పలేకపోతాం. మన ఇంట్లో పెరిగిన ఒక చిన్న మొక్క నుంచి చిన్న పచ్చిమిరపకాయ కట్ చేసుకుని వాడుకున్నా కూడా ఆ ఆనందం అబ్బా కోట్లు ఇచ్చినా కూడా రాదనిపిస్తుంది. ఒకసారి రవిచంద్ర గారితో మాట్లాడదామండి. ఇంత డెవలప్ చేయాలి అంటే ఎలా చేయాలి, దీన్ని ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడదాం. నమస్తే రవిచంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం జయ గారు, బాగున్నారా మీరు? చాలా బాగున్నానండి. ఇది చూసాక ఇంకా సంతోషంతో ఇంకా హ్యాపీగా అనిపిస్తా ఉంది. గతంలో ఒకసారి చేసాం, మనం మాట్లాడాము, మన ప్రేక్షకులందరికీ కూడా మిద్దె తోటని అలానే చేపల్ని కూడా మనం పరిచయం చేసాం. చాలా రోజులు అవుతుంది, మళ్ళీ ఎలా ఉంది ఒకసారి చూద్దాం అనిపించింది నాకు. ఏంటండి దీన్ని మిద్దె తోట అంటారు, ఇందాకే చెప్పాను నేను, మిద్దె సంతలా ఉంది. ఇన్ని రకాల ఎలా సాధ్యం రవిచంద్ర గారు ఇదంతా? న్యాచురల్ గా పండించుకునే విధానాన్ని మన సుమన్ టీవీ సోదరిమణులకు, మిద్దె తోట ఔత్సాహికులకు, మిద్దె తోట పెట్టుకోవాలనుకునే వారికి, మిద్దె తోటను పెట్టుకొని రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వాళ్ళకి ఒక సిస్టమేటికల్గా పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎట్లా పెట్టుకోవాలనే విధానాన్ని నేను ఇది రూపొందించడం జరిగింది. సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు? 21 సంవత్సరాల నుంచి ఇది నేను చేస్తున్నానమ్మా. 21 సంవత్సరాల నుంచి నేను R&Dగా ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు నేను మీలాగే అందరిలాగే ఒక 3 సంవత్సరాలు బాధపడ్డాను. ఈ రకరకాల కుండీలు తీసుకొచ్చి పెట్టడం, వాటి వల్ల మళ్ళా ప్రొడక్షన్ రాకపోవటం, ఈ ఇబ్బందులు అన్నీ పడ్డాను నేను. ఆ తర్వాత ఇలా కాదని చెప్పేసి మట్టి లేకుండా ఒక పాటింగ్ మిక్స్ని తయారు చేసుకుని, పాటింగ్ మిక్స్ లైట్ వెయిట్ ఉంటుంది, ఇలాంటి డబ్బాల్లో ఇలా పెట్టడం వల్ల మనకి డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టమ్ పెట్టడం వల్ల మన బిల్డింగ్ సేఫ్టీ ఉంటుంది. రెండోది వాటర్ కన్జర్వేషన్ 97% ఉంటుంది ఇందులో. అంటే ఇది మీరు డ్రిప్ పద్ధతి పెట్టారు కదా? డ్రిప్ డ్రైన్ కూడా మేడం. ఇది వచ్చినది ఏదైతే ఉందో ఆ డ్రిప్ ద్వారాగా ఇందులోకి మొక్కలోకి వస్తుంది ఇలాగా. ఆ వచ్చిన నీరు ఈ గొట్టం ద్వారాగా మళ్ళీ డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓన్లీ డ్రిప్ ఒకటే కాదు, డ్రైన్ పద్ధతి కూడాను. ఈ డ్రైనేజ్ ఎందుకు అండి, డ్రైన్ కూడా ఎందుకు ప్రధానంగా మనం ఈ తోటలు మనం నేచురల్ ఫుడ్ తినడం కోసమని మిద్దె తోట మనం పెట్టుకుంటాం. అవును, మన ఆరోగ్యం కోసం. అలాగే మనం రూపాయి కూడబెట్టుకొని కట్టిన బిల్డింగ్ని పైన పెడితే అప్పుడు బిల్డింగ్ సేఫ్టీ కావాలి. అవునండి.
ప్రధానంగా ఈ బిల్డింగ్ ఏదైనా జరిగిందనుకోండి, ఇక మనం ఎంతో కష్టపడి అసలుకే మోసం కదా. అవును. అందుకని నేనేం చేశానంటే, నాది పాత బిల్డింగ్ కాబట్టి అప్పట్లో దీన్ని ఎలాగా బిల్డింగ్కి ఎఫెక్ట్ లేకుండా దీన్ని ఎట్లా చేయాలి ఈ వ్యవసాయం అని స్థలాభావం వల్ల, స్థలం లేకపోవటం వల్ల కింద హైదరాబాద్ లాంటి మహాపట్నంలో స్థలాలు దొరకవు కాబట్టి మన కంటి ముందు పండించుకోవాలంటే అసాధ్యం. అవునండి. దానికి ఇట్లా టెర్రస్ కనుక ఒక 1000 అడుగులు ఉంటే దీని మీద ఇలా సిస్టమేటికల్గా పెట్టుకుంటే, ఈ సిస్టమేటికల్గా పెట్టుకోవడం వల్ల నేను ఆ డ్రైనేజ్ ఎందుకు పెట్టాను, బిల్డింగ్ సేఫ్టీ కోసం పెట్టాను, సీపేజ్ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం పెట్టాను. ఈ డ్రిప్ పెట్టడం వల్ల, ఈ డ్రిప్ ఏంటంటే, ఈ డ్రిప్ ద్వారాగా మనకి 97% వాటర్ సేవ్ అవుతుంది. ఇలాగ మనం మహాకరువు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలా పెట్టుకుంటే అద్భుతమైన పంటలు పండించుకోవచ్చు. ఇక్కడ పైన సుమారు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి? 100 కోటి రకాలని చెప్పుకోవచ్చు. యద్భావం తద్భవతి. మీకు వంకాయ ఇష్టం, వంకాయ పెట్టుకోండి. నాకు వంకాయ ఇష్టం లేదండి, ఇంకోటి ఏదో ఇష్టం, ఆవకాడో పెట్టుకుంటా అంటారు, లేకపోతే అమెరికా ఫుడ్ పెట్టుకుంటా అంటారు, లేకపోతే స్టీవియా పెట్టుకుంటా అంటారు, లేకపోతే ఇంకోటి ఏంటి లెట్యూస్, సెలరీ, బాక్సాయి పెట్టుకుంటా అంటారు. రకరకాలు యద్భావం తద్భవత. అందుకే అన్నాను, మీకు ఏది కావాలంటే అది పండుతుంది. కాదండి, సపోటా లాంటివి మొక్కల్ని, అలాగే మునగాకు, మునగ చెట్టు, సొరకాయ, బీరకాయ, పాకేవి, కింద వచ్చేవి, ఆకుకూరలు, ఈ విధానంలో నేను చెప్పాను కదండి, అనేక రకాల రీసెర్చ్ లో ఫస్ట్ లో ఫిషెస్ పెట్టలే నేను. మామూలుగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. సాధారణంగా మిద్దె తోట అంటే కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, పువ్వులు పెట్టుకుంటాం. అవునండి. మీరు ఏంటంటే ఫిష్ ని కూడా తీసుకొచ్చారు, చేపలు కూడా ఎందుకని పెట్టాల్సి వచ్చిందంటే, మనం సర్వసాధారణంగా అనేక గార్డెన్స్ చూసుంటారు. గార్డెన్ పెట్టగానే ఆ యొక్క పంట బాగా వస్తుంది, నెక్స్ట్ పంట మళ్ళీ వేసేసరికి అందులో సగం వస్తుంది, మునుపు వచ్చిన కాపులో సగం వస్తుంది. సరే, మూడో పంట వేసేసరికి ఆ పువ్వుల కాడికి, ఆకుల కాడికి వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే ఈ మట్టిలో ఉండేటటువంటి సహజసిద్ధమైన పోషక పదార్థాలు అయిపోతాయి. అవునవునవును. అయిపోయినప్పుడు ఏం చేయాలి, మీరు మళ్ళీ మట్టి అంతా తీసుకొని మళ్ళా రీపాటింగ్ చేసి, ఇదంతా శ్రమతో కూడుకున్నవి. ఇన్ని కుండీలు మీరు దాదాపు ఒక 150 కుండీలు పెట్టారనుకోండి, రీపాటింగ్ చేయాలంటే అసాధ్యం. ఈ రోజుల్లో కూలీలు తీసుకొచ్చి చేయాలంటే మన మాట కూడా వినరు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనంతటా మనం చేసుకునే విధానం, మన చేతులతో మనం చేసుకునే విధానాన్ని రూపొందించడం కోసం అనేక తంటాలు పడ్డాను నేను. ఈ తంటాలు పడుతూ ఏంటంటే, నాకు కంటిన్యూస్ మెన్యూర్ ఎలాగా అని చెప్పేసి అంటే, అప్పుడు నేను మన పూర్వీకుల వైపు చూడటం జరిగింది. ఎన్నో లక్షల సంవత్సరాల భారతీయ చరిత్ర, ప్రపంచంలో ఉత్కృష్టమైన భారత జాతి ప్రొడక్షన్, భారత జాతి చేతిలో ఉండేది. ఈ భారతీయుల చేతిలో ప్రొడక్షన్ సంపద ఉండేది. ఈ సంపదని దోచుకోవడానికి అనేక మంది వచ్చి అనేక రకాలుగా అనేక సంవత్సరాలు దోసుకెళ్లారు. దానివల్ల మనం నిరుపేదలం అయ్యాము, అన్ఎడ్యుకేటెడ్ అయ్యాము. ఇక్కడ ఉన్నటువంటి విద్య మనకి కాపీ పేస్ట్ విద్య కాకుండా మన యొక్క కణాలలోనే ఉంది. ఈ వ్యవసాయం చేయటం ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని మన పూర్వీకులంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి పంటలు పండించేవారు. ఆ విధానం ఏంటి అని నేను పరిశీలించినప్పుడు, మన పూర్వీకులు రమారమి 5000 సంవత్సరాల నుంచి అనేక లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళు ఎట్లా వ్యవసాయం చేశారంటే, నదులు, తటాకాలు, బావులు, చెరువులు, ఇలాంటివన్నీ కాలువలు, వీటిలో రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు అనేక వేల రకాలు ఉంటాయి. చేపలు, కప్పలు, తాబేళ్లు, పాములు, రకరకాల జీవులు ఆ జలచరాలు ఆ నీటిలో ఉంటాయి. ఆ నీటిని మన వారు ఏం చేసేవారంటే చేలకు పారించేవారు. అలాగే మన ఇంట్లో ఉండేటటువంటి పశువులు, పక్షులు, వీటి యొక్క వ్యర్థాలని పెంట కింద చేసుకుని సంవత్సరానికి ఒకసారి ఆ చేలల్లో జల్లేవారు. అందులో నుంచి వచ్చినటువంటి ఏదైతే మొక్కలు ఉన్నాయో చాలా బలవర్ధకంగా వచ్చాయి. అందులో వచ్చిన పంట శక్తివంతంగా ఉండేది. అందుకనే మన జాతి 250 కిలోమీటర్లు నెత్తమే పెడితే 10 కిలోమీటర్లు చెప్పులు లేకుండా వెళ్ళేవారు. అట్లాంటి మన జాతి బికాజ్ పురుగు మందుల వల్ల, ఎరువుల వల్ల 20 కేజీలకు పడిపోయింది శక్తి. మీరు చూడండి, ఈరోజు 20 కేజీల బ్యాగులే వస్తున్నాయి మార్కెట్లో. శక్తిహీనత 2000-3000 టైమ్స్ పడిపోయింది మనది. ఇట్లాగే మనం కొనసాగిస్తే ఈ ఆహారాన్ని భవిష్యత్ తరాలు ఏమవుతాయి? చాలా ఇబ్బంది కదండి. మనకి మన పూర్వీకులు లక్షల సంవత్సరాల నుంచి మనకి వారసత్వాన్ని ఇచ్చారు. మనం కిందకి లక్షల సంవత్సరాల వారసత్వాన్ని పంపాలి. ఇలాంటి కలుషితమైన ఆహారంతో కలుషితమైనటువంటి శరీరాలను ఇచ్చి వాళ్ళకి ఎందుకు పనికిరానటువంటి జ్ఞానాన్ని ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళు ఎలా బతుకుతారు ఆలోచించండి. ఇది మనం నేచర్తో ఉండాలి, నేచర్లో ఉండాలి. పక్షులు, ఈ యొక్క వృక్ష సంపద, జంతువులు అన్నీ మనతో ఉండాలి.
అట్లాంటిది మనం అన్నిటినీ దూరం అందుకనే చేసుకుని మీరు రెండు అంటే చేపలు గాని మొక్కలు గాని రెండు కలిపి తీసుకోవడానికి కారణం అదా? నేచర్ ఏంటంటే చేపల వ్యర్థాలు మొక్కలకు అవసరం. వాటి యొక్క నీరు ఇక్కడ పంపిస్తున్నామంటే 365 రోజులు మొక్కలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ నిత్యం ఇస్తాయి. ఇవి చక్కగా కాస్తాయి. ఇవి కాసే టైర్ కంటే ఎక్కువ కాలం కాస్తాయి. పొలాల్లో టమాటా 3 నెలలు కాస్తుంది, ఇక్కడ 7 నెలలు కాస్తుంది. ఇక్కడ పొలాల్లో అయితే ఒక పంటకి పీకేస్తారు వీటిని, మిర్చిని, వంగని, వీటిని. ఇవి దాదాపు మనం జాగ్రత్తగా ప్రోనింగ్ చేసుకుని ఇలా చూసుకున్నట్టయితే మనకి సంవత్సరంన్నర వరకు కాస్తాయి, మిర్చి కానీ ఇవి కానీ. రవిచంద్ర గారు, ఇంకా వీటికి పోషకాలు ఏమి అందిస్తారండి మీరు? పోషకాలు అంటే మొట్టమొదటిగా మనం ఇందులో మట్టి వేయకుండా వర్మీ కంపోస్టు, కొబ్బరి పొట్టు, ఆవు ఎరువు బాగా ఎండింది 30% ఒక 10% నీమ్ కేక్, వేప గింజల నుంచి నూనె తీస్తాం చూస్తారా, ఆ నీమ్ కేక్ కలుపుతాం. ఇది నెమ్టోడ్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా, వేరుకుళ్ళు తెగుళ్ళు అవి లేకుండా ఇందులో కలిపి లైట్ వెయిట్ మీడియా ఇది ఇందులో వేస్తాం. ఇందులో వేస్తే మనకి ఎప్పుడు కూడా ఇందులో మీరు అందులో చేయి పెట్టి చూడండి, లోపల మట్టిలో పెట్టండి, కింద పెట్టండి. మట్టి లైట్ గా ఉందా? చాలా లైట్ ఉంది. చెయ్య ఇలా పెడితే లోపలికి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అదే ఎర్రమట్టి అనుకోండి, మీరు ఇలా తీయగలరా? తీయలేము, గట్టి పడిపోతుంది. ఓకే, అది గట్టిపడిపోతుంది. ఎర్రమట్టిలో నీళ్లు ఈ విధమైనటువంటి సైడ్కి హోల్ పెట్టినప్పుడు వాటర్ డ్రైన్ అవుట్ అవ్వదు, దానివల్ల వేరుకుళ్ళు తెగుళ్ళు అవి వచ్చి చనిపోతాయి. ఓకే, ఎర్రమట్టి ఇక్కడ ఎందుకు వేయలేదంటే రూఫ్ టాప్ గార్డెన్ లో మట్టి వేయటం అనేది, అది మట్టి చాలా బరువుగా ఉంటుంది. 20 కేజీల డబ్బాలో 50 కేజీల పైన ఉంటుంది. అండ్ రకరకాల మెథడ్స్, ఒక దాంట్లో ఇట్లా రౌండ్ కుండీల్లాగా పెట్టారు, ఒకటేమో ప్లాస్టిక్ అవి పెట్టారు, ఇంకొకటి ఇక్కడేమో డబ్బాలు లాంటివి పెట్టారు, అంటే మనం పెరుగు డబ్బాలు, పాల డబ్బాలు అంటారు, అలాంటివి పెట్టారు. ఏంటి దీని డిఫరెన్స్ ఏంటండి? మీకు ఏంటంటే ఇప్పుడు సహజంగా ఇలా మట్టి ఇలాంటి దాంట్లో పండించుకోవడం చాలా గొప్పది, కానీ ఇందులో పండించాలంటే అసాధ్యం. ఓకే, ఇవి పగిలిపోతాయి, ఎక్కువ కాలం ఉండవు, మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, కాస్ట్లీ వ్యవహారం. ఇట్లా పెట్టుకుంటే కొంతమంది మట్టి కుండీల్లో పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ లో పెట్టకూడదంటే ఈ రోజు మనం ప్లాస్టిక్ తీసేయాలంటే మానవుడి బతుకు అసాధ్యం అయిపోయే పరిస్థితి వెళ్తుంది. మమేకమైపోయిన ప్లాస్టిక్ని మనం ఎట్లా ఉపయోగించాలో ఆలోచించాలి, కానీ ప్లాస్టిక్ మొత్తం తీసేయాలంటే అది సాధ్యం కాదు కదా. అసాధ్యం. కాబట్టి ఈ ప్లాస్టిక్తో కూడుకున్నటువంటి ఫుడ్ కంటైనర్స్ మనకి ఇలాంటి మొక్కలు పెట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, మైన్యూర్ ప్రాబ్లమ్స్ అనే ఉంటుంది. ఇవి లేకుండా ఇందులో చేసిన ప్రాబ్లం ఉంటుంది. ఈ రోజుల్లో నేను ఒకటి కుండీల్లోనే పెట్టాను అనుకోండి, ఇందులోనే పంట వస్తుంది. గాలి ద్వారా వెళ్ళే నానో పార్టికల్స్, వాటర్ ద్వారా వెళ్ళే నానో పార్టికల్స్, ప్లాస్టిక్ పార్టికల్స్ వెళ్ళిపోతూనే ఉంటాయి, దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. కాబట్టి గుడ్డిలో మెల్ల ఇందులో కనుక మనం పండించినట్టయితే వేస్ట్గా పడేసే బదులు వీటిని ఇలా ఉపయోగించుకున్నట్టయితే ఎక్కువ కాలం ఉంటాయి. ఫుడ్ కంటైనర్స్, మీరు ఈ బకెట్స్లో కూరగాయలు పెడతాం, బకెట్స్లో ఇక్కడ చూసారు కదా, అనేక రోల్లో 4-5 రోల్లో కూరగాయలు పెట్టాం, అనేక రకాల కాయగూరలు. ఇవి మీరు అనేక మిద్దె తోటలు చూసుంటారు, షూట్ కూడా చేస్తుంటారు. ఇట్లా పాదులు ఇట్లా కాయటం చూసారు? చాలా తక్కువ అండి. ఎందుకనంటే చిన్న వాటిలో పాదులు పెడతారు. ఆ చిన్న వాటిలో పాదు పెడితే, ఆ బకెట్లో పాదు పెడితే పైకి అది 1-2 కాయలు కాస్తాయి. పాదులు చాలా మట్టి కాయపోవటానికి కారణం ఏంటంటే దానికి పాదుల యొక్క వేర్లు ఇలా వెడల్పుగా వెళ్తాయి. ఈ మొక్కల వేర్లు నిట్ట నిలువుగా 6 అంగుళాలు మాత్రమే వెళ్తాయి. ఈ మన కాయగూరల వేర్లు 6 అంగుళాలు వెళ్తాయి. వీటి వేర్లు ఇలా ఇలా సైడ్కి పాకుతాయి. ఈ టబ్ ఏదైతే ఉందో, ఈ టబ్ లో మనకు 3 అడుగుల టబ్, ఇది 1.5 అడుగుల వెడల్పు, 3 అడుగుల టబ్బు. అందులో మనం ఈ రకరకాలైనటువంటి తీగజాతికి సంబంధించిన ప్రతి 3 అంగుళాలకి ఒక మొక్క పెడతాం. మీరు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి, ఈ వైపును చూస్తే ప్రతి 3 అంగుళాలకి పారాపిట్ వాల్ అంట 4 భాగాలు కింద తీసుకుని ఒక భాగంలో క్రేపర్స్ పెడతాం. యువతల ఉల్లి, వెల్లుల్లి, దుంపలు, ఆలుగడ్డలు, ఇవన్నీ ఇటువైపు పెట్టుకోవచ్చు. మళ్ళా మీకు కావాల్సిన మింట్ కానీ, మీకు కావాల్సినటువంటి కొత్తిమీర కానీ, అనేక రకాల ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఈ సైడ్ చూసారా, ఇలాగ తోటకూరని అనేక రకాల వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇందులో చూసారా గలిజీర అంటాం, పునర్నవ్ అంటాం, ఇలా అనేక రకాలు యువతల 3 భాగాల్లో పెట్టుకునే కోసం అలా ఏర్పాటు చేసాం. ఇవి పారాపిట్ వాలంతో పెట్టుకోవాలి. ఇప్పుడు రవిచంద్ర గారు, చాలా మందికి మిద్దె తోట పెంచుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. వెంటనే చూడగానే అబ్బా నేను చేసుకోవాలని, కానీ సరైన అవగాహన ఉండదు. ఈ అవగాహన కోసం మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీరు రెడీగా ఉంటారా? ఎలా చేయాలి ఏంటి అనేది మీరు ఎట్లా మాకు సూచిస్తారు? అనేక సార్లు మీరే
ఈ సుమన్ టీవీ ద్వారాగా ఎలా ప్రేక్షకులకు చేయాలో తెలియజేశాను. తెలియజేశారు. మరలా చూసేవారి మీరు కోసం క్షుణ్ణంగా చూడండి, ఆరంభ సూరత్వం వద్దు, ఆ, నేర్చుకోండి. ఫస్ట్ ఇది ఎట్లా పెడితే సిస్టము నా బిల్డింగ్ సేఫ్టీ, ఎస్ ఎట్లా పెడితే నాకు వాటర్ కన్జర్వేషన్, ఎట్లా పెడితే నా శ్రమ తక్కువతోటి ఎక్కువ న్యాచురల్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది అనేది నేర్చుకోండి. ఇందులో వచ్చే పురుగులు, ఇందులో వచ్చే తెగుళ్ళు, ఇవన్నీ ఏంటి, ఎప్పుడు ఎలా చేయాలి, ఏ కాలంలో ఏది పెట్టాలనే నాలెడ్జ్ ఉండాలి. ఎస్ ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని 1-2 సార్లు తిరిగి మీరు నేననే కాదు అనేక ప్రదేశాల్లో తిరగండి. విచ్ వన్ ఈజ్ ద బెస్ట్, ఏది బాగుందా అది చూడండి, అది మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఇంకా మంచిగా పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు పెట్టడం వల్ల మిద్దె తోటలు అనేకమైనవి రావటం వల్ల మనకి ప్రధానంగా పర్యావరణానికి మన జాతికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. ఒకటి అది తెలియదు, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇందులో నుంచి వెళ్ళి ఆక్సిజన్ వాళ్ళకి ఫ్రీ, వాళ్ళకి తెలియదు. మనం ఫ్రీగా ఇస్తున్నాం, మనకు సంతోషం. మన కాయలు కాసినా కాయపోయినా ఈ యొక్క ఆక్సిజన్ వాళ్ళు, అలాగే వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్, ఇది దేనికి ఏదో వస్తుందనేది తెలుసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో సాఫ్ట్వేర్ పిల్లలు కనుక ఉన్నట్టయితే ఒక్కసారి పైకి వస్తే వాళ్ళకున్న స్ట్రెస్లో ఆ పువ్వును చూడగానే వెళ్ళిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇదే స్ట్రెస్ని మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఉన్న ఆరోగ్యం పోతుంది. స్టెరాయిడ్స్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి అన్యదా భావించ డాక్టర్స్ నేను విమర్శిస్తున్నాను అనుకోవద్దు, అన్యదా భావించవద్దు. నేను చెప్పేది ఏంటంటే మనం కొంచెం శ్రమతోటి కనుక ఇది కనుక చేసుకున్నట్టయితే, ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అని కూడా అంటుంటారు. ఇది ఇంత పెద్ద ఒక 1 అడుగుల స్థలంలో ఇన్ని రకాల డబ్బాలు, ఆటోమేషన్, చేపల ట్యాంకులు, అక్కడ ఫిల్టర్లు, ఇవన్నీ ఖరీదుతో కూడుకున్నవే. ఈరోజు మనం ఒక కూలీని తెచ్చుకుంటే 1000 రూపాయలు, అవునండి, వాడు 2 గంటలే చేస్తాడు. అవునండి, ఇట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఇలాంటి ప్రదేశంలో ఒక 1000 అడుగుల స్థలంలో చేపలతో పాటు ఈ విధమైన గార్డెన్ పెట్టుకుంటే అన్ని రకాలు పండించుకోవచ్చు. 20 సంవత్సరాలు పైబడి ఉంటుంది. దీనికి 4 లక్షలు అవుతుంది. రైట్, 4 లక్షల రూపాయల అని మనం ఆశ్చర్యపోవచ్చు. హైదరాబాద్లో మీరు ఒక 300 గజాల స్థలం కొని బిల్డింగ్ కడితే ఎంత అవుతుందండి? ఒక 3 నుంచి 10 కోట్లు అవుతుంది ఖచ్చితంగా. మీ ప్యాషన్ బట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్ని కోట్లు పెట్టిన ఆసామి ఒక 3-4 కోట్లు పెట్టి కుటుంబం ఆరోగ్యం కోసం, మనం తినే ఆహారం కోసం, మన పిల్లలు పెద్దలు తినే ఆహారం కోసం, మన ఇంటి మీద న్యాచురల్ విధానం ఇది పెట్టుకుంటే ఇది చాలా చవకండి, ఆలోచించే విధానంలో ఉంది. చాలా బాగా చెప్పారు రవిచంద్ర గారు. డ్రిప్ అండ్ డ్రైన్ పద్ధతిలో మీకు ఎవరికైనా కూడా మిద్దె తోట పెంచుకోవాలి అని అనిపిస్తే వెంటనే కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రవిచంద్ర గారే స్వయానా తీసి వచ్చి విజిట్ చేసి మీకు ఏ ఏ మొక్కలు అనుకూలం, మీ ప్లేస్కి ఎంతవరకు పెట్టొచ్చు, మీ పెట్టుబడి ఎంత, మీరు ఎంతవరకు చేసుకోగలరు, పూర్తి అవగాహన కల్పిస్తారండి. చాలా చాలా సంతోషం. అదే కాదు మేడం, మీ ద్వారా అనేక కాలనీ వాసులకు నేను చెప్పేది ఏంటంటే, మీ కాలనీల్లో మీటింగ్ ఏర్పాటు చేసి నన్ను పిలవండి, నేను ట్రైనింగ్ ఇస్తాను. మీ ప్రాంతాల్లో మిద్దె తోట పెట్టుకోవాలనుకునే వాళ్ళు అవగాహన సదస్సు కోసం ఇట్లా ఒక సిస్టమేటికల్గా ఎట్లా పెట్టుకోవాలి, దీనికి ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, పెంపకం ఏ విధంగా చేయాలి, మొక్కలు ఏ విధంగా పెట్టాలి, వీటి కాలం అయిపోయిన తర్వాత ఎలాంటి మొక్కలు పెట్టుకోవాలి, అవే కాదండి మీకు ఇందులో వచ్చే పెస్ట్, ఇవన్నీ కూడా పూర్తి అవగాహన కల్పిస్తాను. దాన్ని బట్టి మీరు మన సుమన్ టీవీ ప్రేక్షక సహోదరులందరికీ మీ కాలనీల్లో మేమే వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నాము. మీరు మీ కాలనీ వాసుల్ని గ్యాదర్ చేసి నాకు ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తే నేనే వచ్చి మీ అందరికి మీ చేతుల ద్వారా ట్రైనింగ్ ఇస్తాను. మరి ఇప్పుడు ఆకుకూరలను కూడా మనం తొట్లోనూ పెంచుకుంటాము, ఇట్లా అంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో రావడానికి ఈ విధానం అవలంబిస్తున్నారండి. ఇది ఏం పద్ధతి? ఇది ఒక 2x2 2x2 స్థలంలో అతి చిన్న ప్లేస్ లో ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి కనీసం ఆకుకూరలైనా పండించుకునే దానికోసమని దీన్ని తయారు చేయడం జరిగింది మేడం. ఇది ఆ పక్కన ఉన్నది చూస్తే న్యాచురల్ గా అది ఒక డ్రమ్ తో మాన్యువల్ గా తయారు చేసింది. అది ఇది ఆ మిషన్ ద్వారా న్యూ పీస్, ఇది ఒక పీస్, ఇది ఇలా 90 ప్యాకెట్లతో వస్తుంది. ఇందులో పైనుంచి కిందకి 7 వరుసలు, ఈ 7 వరుసల్లో 90 ప్యాకెట్లు ఉంటాయి. 90 ప్యాకెట్లలో మనకు తోచినటువంటి మనకు ఏదైతే ఇష్టం ఉందో ఆ యొక్క ఆకుకూర సీడ్లింగ్స్ కానీ ఇలా ఏదైనా ప్యాకెట్ ఉందనుకోండి, ఇక్కడ ఇలా నాటుకోవాలి.
ఇందులో ఇలా నాటుకొని ఇట్లా చుట్టూ మొత్తం నాటుకొని ఆ, పైనుంచి ఇలాగా ఒక దాంతో ఇలాగా ఓకే ఓకే సూపర్. అంటే కొంచెం స్థలం ఉన్నా కూడా మనకి ఆకుకూరల వరకైనా కనీసం పండించుకోవడం. పండించుకోవచ్చు. 2-3 రకాల ఆకుకూరలు పండించుకోవచ్చు. నిరంతరం మీరు ఈ ఆకులు మాత్రమే తెంపాలి. చూసారు ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి. ఎప్పటికీ ఆకు తెచ్చుకుంటే ఆకులు ఇవి పాలకూర నాటితే 6 నెలలు వస్తుంది ఇందులో ఆకులు తెంచుకుంటా ఉంటే. అలా చుక్క కూర అనేక రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు. పైన ఇలా ఏదైనా పువ్వులకు సంబంధించింది కానీ ఇది బ్యాసిల్ ఇది ఇలాంటివి ఏమైనా పైన పెట్టుకోవచ్చు. ఎప్పుడు మనకి న్యాచురల్గా మన కంటి ముందు పండేటటువంటి ఆకుకూరలు, రసాయనిక ఎరువులు ఏమి లేని ఆకుకూరలు ఇక్కడ మనం పండించుకోవచ్చు. అలాగే ఇందులో ఏదైతే ఉందో ఇందులో మన ఇంట్లో ఉండే ఎండాకులు కూరగాయలు కోస్తాం కదా, బీరకాయ ఉల్లిపాయ కోసి తుక్కు ఇందులో వేయాలి. ఆ యొక్క స్క్రాప్ ఏదైతే ఇందులో వేయాలి. ఇందులో వేసి మనం మూత పెట్టుకున్నట్టయితే ఇందులో వర్మీ కంపోస్ట్ ఇక్కడ తయారవుతుంది. దానికి అదే తయారు చేసేసుకుంటాం. ఇందులో లోపల ఎలా ఉంటుందంటే ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి మీరు? తెలియదండి నాకు నిజంగా. మీకు ఒరిజినల్ వర్మీ కంపోస్ట్ ఇందులోనే దొరుకుతుంది. బయట ఎలా దొరుకుతుందో మనకు చెప్పనవసరం లేదు, మీకు చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఎట్లా ఉందంటే మీకు జీలకర్ర పరుకుల్లా ఉంటుంది. టీ పొడిలా ఉందండి. జీలకర్ర పరుకుల్లో టీ పొడిలా ఉంటే కిందకి రాలుతూ ఉంటుంది. ఇది వర్మీ కంపోస్ట్ అండి, ఒరిజినల్ 100%. ఇక్కడ చూసారా, ఇదిగోండి. అవునవును. ప్రతి కప్పులో నుంచి ఇదిగోండి, ఇది కిందకి రాలుతూ ఉంటుంది. ఈ కిందకి రాలేదు మీరు తుడుచుకొని ఈ మొక్కలకు గుప్పుడు వేసుకోవచ్చు. అంతే. అదే మీరు పైన ఇలా వాటర్ పోస్తారు కదా, ఎక్సెస్ వాటర్ కింద. అంటే మన ఆకుకూరలకి ఆకుకూరలు, దీంతో పాటు వచ్చే వర్మీ కంపోస్ట్ మిగతా మొక్కలకి ఎరువు కింద ఉపయోగపడుతుంది. నిజంగా సృష్టి కదండి. అవును. అవి లేకపోతే ఆ యొక్క వానపాములు ఇవన్నీ లేకపోతే ఇవి రావు, ఇవి లేకపోతే మనం ఉండవు. చాలా బాగుందండి ఈ పద్ధతి. సో ఆకుకూరలకి డెఫినెట్ గా మీరందరూ కూడా ట్రై చేయండి. ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా రవిచంద్ర గారిని కాంటాక్ట్ చేయండి. రవిచంద్ర గారు, చేపలు నేను లాస్ట్ టైం కూడా చూసానండి. ఇందులోనేమో పెద్దవి ఉన్నాయి, ఇందులో పిల్లలు ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా పెంచుతారు వీటిని? ఈ వెరైటీ వచ్చి అమెరికన్ గిఫ్ట్ తిలాపియా రెడ్ కలర్. ఇది కొరమేన్ టైప్లో చాలా టేస్టీగా సింగిల్ బోన్తో ఉంటుంది. మనం మేత 3 సార్లు వేస్తే తొందరగా వస్తుంది, 2 సార్లు వేస్తే ఇంకో కొంచెం ఆలస్యంగా వస్తుంది, ఒకసారి వేస్తే ఇంకో కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఈ పిల్లలు ఇప్పుడు చూశారు కదా, ఇవి 3 monthsకి 1/2 కిలోలు అవుతాయి. అక్కడి నుంచి మీరు తినొచ్చు. కేజీ అంటే 4 తీసుకుంటారు. 2-3 వారాలకి 1 కేజీ 2 కేజీలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. సంవత్సరం పొడవునా తీసుకోవచ్చు. 3.5 కేజీలు అవుతుంది లాస్ట్ పీస్ వచ్చేసి. ఎప్పుడు ఇందులో స్వచ్ఛమైన నీటిలో ఉంటాయి. ఇందులో ఏంటంటే చేపల చెరువుకి దీనికి తేడా ఏంటంటే, చేపల చెరువులో ఆ చేపలు వదిలే మలమూత్రాలు కింద సెడిమెంట్స్ అన్ని కింద పెరిగిపోతాయి. 1 లీటర్లు పెట్టి 1 ఎకరంలో చేపలు 3000 చేప పిల్లలు వేస్తే 3 టన్నులు ప్రొడక్షన్ వస్తుంది. 1 లీటర్లు 1000 లీటర్లలో 80 కేజీల చేపలు వస్తాయి మీకు సంవత్సరానికి. దిస్ ఈజ్ ద బ్యూటీ. ఇందులో ఎప్పటికప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ లో ఉన్న ఆ మలమూత్రాలన్నిటిని కూడా ఈ పైపు ద్వారాగా ఇక్కడ ఉంది చూసారా, ఇది ఫిల్టర్. ఈ గార్డెన్ కి అదే ఒక హార్ట్. ఈ ఎప్పుడు అందరూ తీసుకొని డిఫరెంట్ సెగ్మెంట్లలో ఫిల్టర్ అయ్యి ఆ ఫ్రెష్ వాటర్ అందరికి వదిలేస్తుంది, ఏ నిమిషానికి ఆ నిమిషం. కాబట్టి ఇవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఇంకా ఇది మెడిసినల్ ప్రాపర్టీ గల వాటర్లో ఉంటాయి. సాక్షాత్తు గంగా నదిలో ఉన్నట్టు లెక్క. ఏంటంటే ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్, మనం తినేవన్నీ. వాటి వేర్ల నుంచి వచ్చిన నీరు వీటిలోకి వస్తుంది ఫిల్టర్ అయ్యి. వీటి వాటరు ఫిల్టర్ అయిన తర్వాత మొక్కలకి ఇవ్వాలి. డైరెక్ట్గా చేపల నీళ్ళు మొక్కలకి ఇస్తే మొక్కలు చనిపోతాయి. అలాగే ఇందులో ఫిల్టర్ అవ్వకుండా స్టాగ్నేటెడ్ వాటర్లో ఫిషెస్ ఉంటే చేపలు చనిపోతాయి. మీకు ఎక్వేరియంలో చూస్తూ ఉంటారు. ఇది ఎప్పటికప్పుడు డీనైట్రిఫికేషన్ అవుతుంది. ఎట్లా అయితే చేపలు మలమూత్రాలు వదిలిన తర్వాత వాటర్ అలా స్టాగ్నేటెడ్గా ఉంటే ఆ మలమూత్రాలు అమోనియా తయారవుతుంది. అమోనియా పులిస్తే నైట్రైట్ కింద మారుతుంది. నైట్రైట్ అనేది స్లో పాయిజన్, స్లోగా చంపేస్తుంది. దాన్ని డీనైట్రిఫికేషన్ చేస్తాం మనం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. దీనికి కరెంటు ఫస్ట్ నేను 21 సంవత్సరాల క్రితం 3 HP వాడేవాడిని. ఇప్పుడు ఎంత వాడుతున్నానో తెలుసా మీకు? కేవలం 80 watts
80 వాట్స్ తోటి మీకు ఇవంతా నడిచిపోతుంది. టోటల్ సిస్టమ్ అంటే వీటికి కావాల్సిన స్వచ్ఛమైన నీరు, అలానే లోపల ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో అవి క్లీన్ అవడానికి ఆక్సిజన్ వెళ్తుంది, ప్యూర్ వాటర్ లో ఉంటాయి. ఓన్లీ కేవలం 80 వాట్స్ మోటార్ అనేది వాడట్లేదు. ఇప్పుడు నేను లేటెస్ట్ సైంటిస్ట్ అండి మీరు. ఎప్పటికప్పుడు నేను R&D చేస్తూనే ఉన్నాను. మీరు చూసిన ఫిల్టర్ 2025ది, చాలా కాంపాక్ట్ సైజ్ ఫిల్టర్. దాని కెపాసిటీ వచ్చేసి ఇలాంటి 6 ట్యాంకులు పెట్టుకోవచ్చు మీరు. ఇలాంటి గార్డెన్లు 6000 అడుగులకి సరిపోతుంది. ఇది 1000 అడుగులు. ఈ బాక్స్ ఏంటండి? ఇది ఇప్పుడు ఇదంతా కూడా డ్రిప్ రీసైక్లింగ్ ఆక్సిజన్ అంతా కూడా ఇక దీని చేతిలో ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ 41 నిమిషాలు ఆన్ అయ్యి డ్రిప్ వెళ్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇది రీసైకిల్ ఒక 14 నిమిషాలు తిరుగుతుంది. ఇది 24 అవర్స్ దానికి ఆక్సిజన్ వెళ్తుంది. ఇది మొత్తం కూడా కేవలం ఈ ఒక్క మిషన్ తోటి, ఓన్లీ 1 మిషన్ తోటి. ఆ మోటార్ 80 వాట్స్ తీసుకుని 2 ట్యూబ్ లైట్లు కాస్ట్. అది అంత సింపుల్ గా నేను రూపొందించడం జరిగిందండి. మీరు పెట్టుకోండి, నేను రీసెర్చ్ చేసి మీకు అందిస్తాను. మనకి ఎవరికైనా నిజంగా ఎవరికి అంత అవగాహన ఉండదు కాబట్టి రవిచంద్ర గారు దీని మీదే పనిచేస్తా ఉన్నారు. మనకు కూడా ఎవరికైనా టెర్రస్ గార్డెన్ లో ఇలా ఫిష్ కి సంబంధించింది పెట్టుకోవాలి అనిపిస్తే కనుక, దీన్ని డెవలప్ చేయాలనుకుంటే కనుక ఎలా చేయాలి, ఎన్ని ఫిష్లు మనం పెట్టుకోవచ్చు, ఎన్ని చేపల వరకు మనకి అనుకూలం, దీనికి మంచి నీళ్ళని ఎలా అందించాలి, దానికి ఉన్న వ్యర్థాన్ని ఎలా తొలగించాలి, ఎప్పటికప్పుడు ఇవన్నీ మీరు అందిస్తారు రవిచంద్ర గారు. ఇందులో మనకు నీళ్లు ఏమి ఈ మొక్కలకి వెళ్ళిన నీళ్లు తిరిగి వస్తాయి కాబట్టి 3% బైలాస్, అంటే మొక్కల ఎవాపరేషన్ చేసుకునేది మాత్రమే బైలాస్ అవుతుంది. అది మెయిన్ ట్యాంక్ నుంచి అదే తీసుకుంటుంది కావాల్సిన వచ్చినప్పుడు. ఆ సిస్టమ్ మీరు వీటికి నీళ్లు పోయనవసరం లేదు. నీళ్లు కాకపోతే చేపలకి 3 సార్లు మేత వేయాలి. ఎంత వేయాలంటే చేప బరువులో 5%, చేప బరువులు 5% మేత మాత్రమే వేయాలి. ఎక్కువ వేస్తే ఆ వాటర్ పాయిజన్ అవుతుంది, తక్కువ వేస్తే అయిపోయారు. సో ఏదైనా ఒక ప్రామాణికంగా ఒక కొలత ప్రకారం ముందుకు వెళ్ళాలి. అలాగా మీరు చేప పెరిగేకొలదు చేప బరువులో 5% వేయాలి. చేప మేత 3 సార్లు వేస్తే, ఇప్పుడు నేను కనిపెట్టిన ఈ లేటెస్ట్ ఫిల్టర్ వల్ల 3 months వరకు అవసరం లేదండి, ఇంకా ఫాస్ట్ గా ఎదుగుతున్నాయి. ఇప్పుడు సూపర్, చాలా ఫాస్ట్ గా ఎదుగుతున్నాయి. మీకు ఎప్పుడు కూడా పిల్లలు అయిపోయిన వెంటనే కావాలితే పిల్లలు మేము సమకూర్చడం జరుగుతుంది. దీనికి ఏమి ఇందులో ఇప్పుడు మీకు చూశారు కదా జయ మేడం, ఎంత పెద్ద గార్డెన్ కి ఎంత ఖర్చు పెట్టి ఎంత శ్రమ పడాలి, రోజుల తరబడి చేసినా కూడా అవ్వదు నిజం చెప్పాలి. ఇప్పుడు మీరు ఎంత కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ చాలా అంటే అంత లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చేసారు కదా. నీరు పోయిన అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. ఆ కాయలు కోసుకోవాలి, ఆ ఎండాకులు అవి ఉన్నాయి చూసారా, అవి తెంపుకోవాలి, ఆ కాయలు కోసుకోవాలి. కాదు రవిచంద్ర గారు, అది కూడా చేసుకోలేము అనుకుంటే ఇంకా అసలు టెర్రస్ గార్డెనే లేదు కదా. అది ఏంటంటే మనం భారతీయ తత్వం, రైతు నుంచి వచ్చాం, మన జాతి కృషివలు నుంచి వచ్చాం, కృషిలోనే ఉంది, కృషితో నాస్తి దుర్భిక్షం. ఇది పెద్ద శ్రమేం కాదండి, ఇది ఆనందంగా చేసుకునే పని. ఖచ్చితంగా ఎంతో ఆనందం వస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. నేను గార్డెన్ లోకి వస్తే మేడం, నేను కిందకి వెళ్ళి ఆవిడ పిలవాలి నన్ను 100 సార్లు, అంటే అందులో మమేకం అయిపోతాను. అంతేనండి, మొక్కలు పెంచుకునే వారికి తెలుస్తుంది. రవిచంద్ర గారి మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, చేపలే కాదండి, పూల బొకేలు కూడా పెంచేస్తా ఉన్నారు. పూల తోట కూడా ఉండింది, పూల తొట్టి అనాలా, దీన్ని ఏమనాలో మరి. దీన్ని మీకు ఏంటంటే ఇది మొత్తం ఫ్లవర్స్ తోటి, ఈ ఆకులు కనపడవు. జనవరి వచ్చేసరికి రకరకాల ఫ్లవర్, మనం దండ, పూల దండ, పూల బొకే కూడా కాదు, ఈ ఆకులు కూడా కనపడవు. అన్ని ఫ్లవర్స్ తోటి పూల దండలా. మీ జనవరి సంక్రాంతి పండుగ నాటికి ఇది ఒక పూల దండ. ఈ ఫ్లవర్ టవర్, ఈ ఫ్లవర్ టవర్ ని మనం సీజనల్ గా చలికాలం మాత్రమే వస్తాయి. దానికి ఇందులో బకెట్ లో ఒకటి మనం ప్లాస్టిక్ ది కట్టుకునేలాగా. ఏంటండి ప్లాస్టిక్ లాంటిది కట్టారు? ప్లాస్టిక్ ది రౌండ్ గా మనకి జాలీ వస్తుంది చూసారా, అవునవును, జాలీ ఇది కట్టుకుంటే ఇలాగ రౌండ్ గా కట్టుకుని ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని లోపల ఒక ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్ వేసుకుని అందులో మట్టి వేసుకొని నాటుకోవచ్చు చుట్టూ. వెరీ సింపుల్, కానీ ఇది ఒక సీజన్ కి మాత్రమే పనికి వస్తుంది. కానీ ఆ సీజన్ లో మనం కళ్ళతో చూస్తే చాలా సంవత్సరానికి అద్భుతమైనటువంటి చూసారు ఎన్ని రంగులు. ఇక్కడ వైట్ ఉంది, పర్పుల్, డార్క్ పర్పుల్, ఈ కలర్, పింక్ కలర్, మీకు అన్ని ఫ్లవర్స్, అన్ని రకరకాలైనటువంటి ఒక దండ. ఎంత బాగుంది, ఇలా పట్టేసుకోవాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఏదైనా కానీ ఇప్పుడు అక్కడ సీతమ్మ వారి జడగంటలు ఉంది, అక్కడ అలాగే మినీ మన బ్యాడ్మింటన్ టైప్ లో ఒక ఫ్లవర్ వస్తుంది, అవి కూడా పెట్టాము. అలాగే చామంతులు పెట్టాము, ఇక్కడ స్టార్ ఫ్లవర్స్ పెట్టాము. డిఫరెంట్ చూడగానే నేనే ఒక్కోసారి మురిసిపోతూ ఉంటాయి ఇక్కడికి వచ్చి. చాలా మనోరంజకమైనటువంటిది. రైట్. దీని మెయింటెనెన్స్ ఎట్లాగండి?
ఏమి లేదండి, ఇట్లా నాటుకున్న తర్వాత ఉమ్, ఈ పైన వాటర్ పోసుకోవాలంతే. ఉమ్. ఈ పైన ఈ పైన ఇలా ఆ, వాటర్ పోసుకోవాలి. ఓకే. ఇందాక ఎలా అయితే అక్కడ పోసామో ఆ ఆ. విధంగా కొంచెం వాటర్ నేను పోసి చూపిస్తా ఉండండి. డైలీ కొంచెం మార్నింగ్ మీరు రాగానే ఆ, ఇలా కాస్త కొంచెం వాటర్ పోసుకున్నట్టయితే కింద వరకు వెళ్ళిపోతుంది, అన్నిటికీ వాటర్ సరిపోతుంది. అలానే ఏదైతే మనకి చెత్త ఉందో అది ఇందులో వేసేసుకోవటమే ఆ, అంతేనా? ఈ చెత్త ఏంటి వేయకపోండి, ఇది ఎండిపోయిన సీజనల్ ఆకులు. కాబట్టి ఒక సీజన్కి వచ్చేది కాబట్టి ఇది పర్వాలేదు. ఈ ఓకే. టవర్ గార్డెన్స్ అంటే అవి దాదాపు 25 నుంచి 30 ఏళ్ళు ఉంటాయండి. ఆహాహా. మనకి ఎవర్ గ్రీన్ పోవయి. ఓకే, చాలా బాగున్నాయి సార్. ఇందులో కూడా మీరు పైన చూసారు కదా, చక్కగా బంతి మొక్కలు అన్ని ఇవన్నీ పెంచుకున్నారు. ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చింది అనుకోండి, పైన ఎంత అందంగా ఉంటుంది ఇది. చాలా బాగుందండి. ఆ, రైట్. ఇలా ఫ్లవర్స్ పెంచుకోవాలన్నా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నామండి, రవిచంద్ర గారిని కాంటాక్ట్ చేయండి. ఏ సీజన్లో ఏ మొక్క పెట్టుకోవాలి, దానికి ఏ విధమైన ఎరువులు వాడాలి, ఈ వాటర్ని ఎలా సప్లై చేయాలి, ఇలా పూర్తి వివరాలు ఆయన మీకు అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే మేడం, నమస్తే.